Hi, Olga. Congratulations on having 18 million subscribers. This is Upsir, director. కాదు నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను యాక్చువల్ మీ చాలా చూసాను లైక్ వెన్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇంటర్వ్యూ అన్నప్పుడు చాలా చూసాను మీ పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే మీ లవ్ మ్యారేజ్ చేజ్లు ఫైట్లు గీట్లు అని చెప్పి అన్నీ చూసాము లైక్ ఎలా ఉంటుంది మీ వైఫ్ అంటే హౌ షీల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అంటే ఏం చెప్తారు? మా వైఫ్ నాకు పెళ్ళికి ముందు నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి పరిచయం. తనకు తెలుసు సినిమాలు అంటే ఇష్టము, అంటే ఓకే సినిమాలు అంటే ఇష్టం అని తెలుసు. ఎక్కువ ఏం రియాక్ట్ అవ్వలేదు. నేను సినిమాలకు వెళ్తున్నా, నేను ఐ వాంట్ బి అన్ యాక్టర్ అని చెప్తే ఓకే. ఆవిడ రెస్పాన్స్ ఏంటి ఆఫ్టర్ దిస్ వాచింగ్ దిస్ మూవీ పర్టికులర్ ప్రీ వెడ్డింగ్ చూసిన తర్వాత ఏమని అన్నారా? లేదు అంటే వాళ్ళకి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చేస్తుండే కదా. అవును, ఆ టైంలో ఒక 8 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన. ఆ టైంలో యూట్యూబ్లో కనిపించడం కూడా టీవీలో పెట్టుకొని చూసారే అది అనుకుంటుండే. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది మా ఇంట్లో. అండ్ మేం ఫేమస్ అనే సినిమా ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా హ్యాపీ ఉంది కానీ అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓకే ఇప్పుడు ఇంకొంచెం పెద్ద హ్యాపీనెస్ లో పెద్ద ప్యాకెట్ అంటే ఎట్లుందంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అంత ఈ ట్విట్టర్ ఇన్స్టా ఇది అంత పెద్దగా చూడరు, తెలియదు. బయట ఓకే మనకు మంచి పేరు వచ్చింది అని తెలుసు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు కొంచెం ఇంట్లో ఎమోషనల్ అయ్యారు. అదే ఓకే మా వాడిగా అనిపిస్తుండే అది ఇది అని. కానీ అంతా ఇప్పుడు నాకు వచ్చిన పేరు అది వాళ్ళకి ఏ రేంజ్లో వచ్చింది మా వాడికి, ఒక యాక్టర్గా మంచి పేరు వచ్చింది, మావాడు సినిమాలలో వేసిండు మంచి పేరు వచ్చింది అనే వరకే తెలుసు. ఇంకా ఇవన్నీ అంతా చాలా అమాయకం సార్. అంటే ఇండస్ట్రీ డెప్త్ తెలియదు అంటున్నారు మీరు, అలా తెలుసు అని. అయితే అంటే వాళ్ళకి ఏమవసరం అండి, వాళ్ళకి అసలు టచ్చే లేదు. మీ మన ఇంట్లోనే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలో మనని క్రిటిక్స్ ఉంటారు, మనల్ని కించపరిచే వాళ్ళు ఉంటారు. ఎంత చేసినా ఏం చేసేలారా అనే వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్లీ మోస్ట్ ప్రాబబ్లీ రిలేటివ్స్ లోనే ఉంటారు అలాంటి. డూ యూ హ్యావ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఎవరైనా? లేదండి, నాకు ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ లా ఎవరేం అనలేదు. ఓకే, నువ్వు ఏం చేస్తావు అది దాన్ని ఎప్పుడేం అనలేదు. ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేసినారు. ఓకే, ఇంటికాడ మాది నాకు తెలిసి ఒక 20-25 మంది గ్యాంగ్ ఉంటారు, 20-25 మంది గ్యాంగ్ ఉంటారు. అందులో మాకంటే ఒక 5 ఇయర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి మా ఏజ్ అంతా అందరూ సపోర్ట్ చేసినారు. నేను సినిమా చేస్తే వాళ్ళందరూ సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. సూపర్. సో అంటే మా అన్న మా వాడు అని చెప్పి బస్సులా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ రిలేటివ్స్లో ఎప్పుడు నాకు కించపరిచేదాని ఏం అనలేదు. కానీ బట్ నాకు ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు పెళ్ళైనప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు పెళ్ళైంది నెక్స్ట్ ఏం జాబ్ చేస్తావు అంటే, లేదు నేను సినిమాలకు పోతా అన్నప్పుడు, పెద్ద షాకాలకి సినిమాలకు పోతా అన్నప్పుడు మాత్రం కొంచెం అంటే నా మంచి కోసమేలే, నా గురించి ఆలోచించే చెప్పారు. ఏం పెళ్ళైపోయి సినిమాలు అంటున్నావు ఏంద్రా, అసలు తమాషా చేస్తున్నావు, ఇప్పట్లా ఇంతకు ముందులాగా లేదు, అంటే ఇంతకు ముందున్న లైఫ్ వేరు ఇప్పుడు లైఫ్ వేరు, సంపాదించాలి అది ఇది అని చెప్పి అంతే, అంతకుమించి. కానీ మీరు చాలా లక్కీ తెలుసా, చాలా మందికి పెళ్ళైన తర్వాత చాలా బ్రేక్లు వస్తాయి, లైక్ కెరియర్ లో చాలా వాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. కానీ మీరు చాలా లక్కీ, మీ వైఫ్ నాకు తెలిసి లక్కీ చామ్ అయి ఉండొచ్చు. అంటే నేను మొత్తం క్రెడిట్ మీకు ఇచ్చేయట్లేదండి, ఈజ్ ఆల్సో ఈక్వల్లీ. సో అంటే చాలా తక్కువ మందికి ఆఫ్టర్ మ్యారేజ్ అవకాశాలు రావడం అనేది చాలా రేర్. మీరు చూసుకోండి, ఎవరికైనా సరే బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, పెళ్ళికి ముందు ఒక రేంజ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిందే పెళ్ళి అయిన తర్వాత. నా బీటెక్ అయిపోయిన 3 monthsకే కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి చేసేసుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చాక ఎవరికి చెప్పలేదు. నేను మేం ఫేమస్ అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, అదే ఇప్పుడు అంటే మా ఇంట్లో వాళ్ళే నేను సినిమాలకు పోతా అంటే, సినిమాలు ఎందుకు చేస్తావు అది ఇది అని అన్నప్పుడు, అంటే వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు బయటికి వచ్చినా కానీ, ఏ బాబు నీకు పెళ్ళయిందా అంటే, అయిందంటే ఎందుకు బాబు ఇవన్నీ పోయి పని చేసుకోవచ్చు, ఇట్లాంటి డిస్కరేజింగ్ మాటలు ఉంటాయి. నాకు అవి అవసరం లేదు, ఎందుకురా బాబు ఇవన్నీ, మనం ఒకటి కొట్టినాక చూపిద్దాం. మేం ఫేమస్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి తెలిసింది, కానీ అంతవరకు ఏం చెప్పలే. మొత్తానికి అలా నెట్టుకొచ్చారు. తెలంగాణ టు శ్రీకాకుళం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కష్టమైందా లేదంటే బాగుందా ఏంటి? బాగుందండి. అంటే యాక్టర్గా తెలంగాణ అబ్బాయి శ్రీకాకుళం అంతా మాట్లాడిండు అని అందరు మెచ్చుకుంటుంటాం. అసలు 1% కూడా డౌట్ రాలేదు నిజంగా.
అక్కడ పర్సన్ అనుకుంటలే, ఈ మధ్య అటు సైడ్ బాగా వస్తున్నాయి కదా, అక్కడ పర్సన్ అయి ఉంటలే అని అనిపించింది. అంత కన్వీనియంట్గా ఉంది. అవును, అంటే అది మజా ఉంది. కాకపోతే కష్టమైందా అంటే కష్టమైంది నేర్చుకునేటప్పుడు. ఆబ్వియస్లీ కష్టమవుతుంది. కాకపోతే అంటే ఇక మనం ఒక పని చేసినప్పుడు పర్ఫెక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని నేర్చుకోవడం అంతే. అంటే నేను ఒక 70% వరకు లాగిన. అంటే ఎట్లా ఈ శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్ల పేజ్లు వాళ్ళు వీళ్ళు చాలా చూస్తుండే అవి. నాకు ఈ సినిమా ఓకే అయినప్పటి నుంచి ఒక 3 వారాలు అదే పని. తింటూ చూడడం మొత్తానికి వాళ్ళ బ్లాగ్లు అన్నిటికి వ్యూవర్షిప్ ఇచ్చారనమాట. అవన్నీ చూసా. అన్ని చూసిన తర్వాత నాకు అలవాటైంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు శ్రీకాకుళం టచ్ లేదని చెప్పలేను, ఎందుకంటే మా వైఫ్ వాళ్ళది కూడా శ్రీకాకుళం సైడ్. కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు మలక్పేట ఏరియా. ఈ అమ్మాయి పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లో. ఇప్పుడు ఈమె ఎట్లా మాట్లాడుతుంది, నేను ఎట్లా మాట్లాడుతున్నాను అట్లానే మాట్లాడతారు. అదే అంటే ఆ అమ్మాయికి కూడా శ్రీకాకుళం టచ్ లేదు. ఇట్లా టచ్ ఉంది కానీ భాష టచ్ లేదు. జస్ట్ ప్రాంతీయంగా టచ్ ఉంది కానీ అంతే, యాస టచ్ లేదు. అది తర్వాత వీళ్ళది నేర్చుకొని నేను ఒక 70% వరకు లాగగలిగిన. ఈ మిగతా 30% ఈ మూవీలో నాకు ఫ్రెండ్ గా బోస్ అనే క్యారెక్టర్ చేసాడు ఒక అబ్బాయి, వినయ్ అని, వాల్తేరు వినయ్ అని. ఆ అబ్బాయి నేర్పించేవాడు. అండ్ మా డైరెక్టర్ వాళ్ళు చాలా పర్టికులర్ అంట కదా మీ డైరెక్టర్. అసలు ఎక్కడ అసలు చిన్న అంటే ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఒక వర్డ్ ని ఎండ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయినా కానీ పెద్ద డైలాగ్ నేర్చుకొని చెప్తాము. అక్కడ అలా రాలేదు ఆనంద్, మళ్ళీ చెయ్యాలి. కాదు, భయం వేస్తుంది యాక్చువల్. ఆడిషన్ ఇచ్చిన తర్వాత నేను స్లాంగ్ రాదని, పొరపాటున ఎక్కడో మంచి క్యారెక్టర్ స్లాంగ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల పోతుందేమో అని ఏమైనా భయం వేసిందా? వేసింది, ఉంటది కదా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో మనం ఎట్లనన్నా చేయొచ్చు. బట్ అక్కడ అంటే ఎట్లుంటది అంటే, కొన్ని ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ లా మేం ఫేమస్ అనే సినిమాలో తెలంగాణ ఆబ్వియస్లీ మనదే కాబట్టి మనం చేసేసారు. అసలు అందులో ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్ ని కొంచెం మనం ఏమన్నా మాడిఫై కూడా చేయొచ్చు. ఎందుకంటే మన యాస అందులో ఏమన్నా కలిపి పదాలు కూడా మనం ఫిట్ చేసి ఇది బాగుందా వాడచ్చా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్లు మీదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుండి ఒకసారి నేను అదే అన్న ఎక్కడున్నావు అంటే ఇప్పుడు వెళ్ళిపోచ్చాను అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోచ్చాను అన్నాడు. వెళ్ళిపోచ్చావా, వెళ్ళిపోయిందన్నా అంటే అదేదో చెప్తారండి, వెళ్ళాను అదే ఇంటికి రీచ్ అయ్యాను అని చెప్పడం. సో అట్లాంటి పదాలు మనకు తెలియవు. యాస నేర్చుకున్నాం కానీ ఇంకా డీప్ గా అందులో ఉన్న పదాలు తెలియవు. అందులో ఉన్నదే చెప్పాలి అండ్ అది కరెక్ట్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన స్లాంగ్ ఏంటంటే, ఒక లైన్ పైన ఇంకో లైన్ కింద పెట్టినా అర్థం అదే వస్తే ఓకే. బట్ ఇక్కడ కష్టం అది. అట్లనే మాట్లాడాలి. మళ్ళీ డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్స్ప్రెషన్ పోతుంది. ఆబ్వియస్లీ మనం చెప్తున్నంత సేపు ఇక్కడ ఏదో ఇలాగే పలుకుతున్నానా లేదా అని చెప్పి ఎక్స్ప్రెషన్ తెలుసుకొని దొరికేస్తాం మనం. కష్టం ఉండే, కొంచెం ఛాలెంజింగ్ గానే ఉండే. చేసేసినాం ఇక. మొత్తానికి మీ వెడ్డింగ్ లో, మీ పర్సనల్ వెడ్డింగ్ లో జరగలేని అన్ని ఈ ప్రీ వెడ్డింగ్ లో చేసేసారు కదా. ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ ఏంటి వరుస స్టెప్పులు, దేవరా స్టెప్పులు. యాక్చువల్లీ ఒకవేళ నా వెడ్డింగ్ అయినా నేను చేసుకోబోతుండే. నేను అంత షో క్యాండిడేట్ కాదు, చాలా రిజర్వ్డ్. జస్ట్ చాలా ఈ పెళ్ళి అని జనాలకు తెలిస్తే చాలు, ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు, అంతేనా? అంతే. కానీ లైక్ విచ్ ఇస్ మోర్, నేను చాలా చోట్ల చెప్పడం వినేసాను, దేవరా స్టెప్ చాలా కష్టంగా అనిపించింది, శాండ్ లో కాలు పెట్టి ఇంకో కాలు తీస్తుంటే శాండ్. ఇప్పుడు నేను అప్పుడు చాలా లావు ఉండే. కనీసం ఇప్పుడన్నా తగ్గిన, కొంచెం 5-6 కేజీస్ తగ్గిన. అప్పుడు చాలా లావు ఉండే, 82 ఏమో ఉండే అప్పుడు. ఆ పర్సనాలిటీతో ఆ ఇసుకల చేయాలంటే కష్టం. కానీ మేము బాగా ఎంజాయ్ చేసాం ఆ స్టెప్ కి. థియేటర్లో అయితే నిజంగా నేను 1 వీక్ డిలే చూసాను యాక్చువల్లీ. కరెక్ట్గా మీ షో టైంలో నేను వేరే వర్క్స్తో బిజీగా ఉండడం వల్ల నేను 2 సార్లు ప్రీమియర్స్కి అటెండ్ కాలేకపోయా. ఆ తర్వాత మొత్తం అంతా బజ్జిన తర్వాత అరే లేదు చూడాలి, ఎట్లయినా చూడాలని ఎంతోతో నేను వెళ్ళి చూస్తే అప్పటికి కూడా పీపుల్ ఆర్ లైక్ అక్కడ ప్రతి చోట ఫుల్. ఆ దేవరా స్టెప్పుల దగ్గర అయితే ఏలలు గోలలు మామూలుగా లేదు. క్లాసిక్ థియేటర్స్లో కూడా గోలలు వినిపిస్తున్నాయి అంటే అక్కడే సక్సెస్ అయిపోయినట్లు లెక్క. కానీ ఎన్టీఆర్ గారు అంటే కొంచెం ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ఇలాంటివి వస్తేనే అని అనుకున్నారా? అన్నా మనం అంటే
చిన్నది ఉండే అప్పుడు ఏమని అంటారే అని. ఆ, తర్వాత మనం ఏమి చెడుగా చూపించలే కదా, జస్ట్ దాన్ని అభిమానిస్తూ దాన్ని అడ్మైర్ చేస్తూ చేసినాం కాబట్టి. సో ఎంటైర్ సినిమాలో ఏది బాగా కష్టమైన సీన్ అని అనిపించింది ఏంటి? క్లైమాక్స్ ఒకటి మొత్తము ఒకటే టేక్ ఉంటుంది, సింగిల్ షాట్ ఉంటుంది ఒకటి. అది చేసేసా, అది చేసేసా. దాని తర్వాత చిప్పు పోయిందన్న అని చెప్పినప్పుడు ఎంత రవ్వ కూడా లేదా అనేది ఉంటది కదా. అది ఏందో మరి నేను చేస్తున్నా కానీ అది డైరెక్టర్కి నచ్చతలేదు స్టార్టింగ్. అదే అంటున్నాను, నువ్వు ఇంత పెద్ద సింగిల్ షాట్ చేసినా ఒక్క ఎక్స్ప్రెషన్ దగ్గర ఏమన్నా నాకు తెలుస్తలేదు, నీకు ఎందుకు అర్థమై. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చేసిన ఓకే చెప్పిండు. అదొక్కటే కష్టంగా ఉండే. ఎందుకు అంటే ఏమో ఈ రోజు అదే వర్కౌట్ అయింది, వాళ్ళకే తెలుస్తుంది కదా. ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తాం, ఓకేనా అన్న చోట దొరికేస్తాం. ఇంత రవ్వ కూడా లేదా అనేది అక్కడ నాకు ఇంకా నీ ఆర్ద్రత కనిపిస్తలేదు అందులో. చెయ్యి అని చెప్పించి పాపం. అప్పుడు తిరువీరన్న కూడా నాకు అవసరం లేదు, తిరువీరన్న సజెషన్ షాట్ ఎవరికైనా షెట్ వేయించి కూడా పెట్టచ్చు, బట్ ఆయన నించున్నాడు చాలాసేపు. నాకే అంటే ఆ టైంలో నాకు ఏమైందంటే మార్నింగ్ నుంచి చేసి ఆ సింగిల్ షాట్ చేసేసినాం, అంత అయిపోయింది. నాకు కొంచెం లెగ్ పెయిన్ ఉండే ఆ రోజు. ఇంకోటి 3-4 టేక్లు అయ్యేసరికి నాకు కాన్ఫిడెన్స్ పోయింది. మనం చేయలేకపోతున్నామా, అంత పెద్ద చేసినాం ఎందుకు అయితే లేదు అని చెప్పి. బట్ నెక్స్ట్ డే సెకండ్ షాట్కి అయిపోయింది. సూపర్. హౌ సపోర్ట్ ఇస్ తిరువేర్? ఎట్లా? చాలా సపోర్ట్. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడలేను అంటే కొత్త వాళ్ళతో కానీ. బట్ ఆయన చాలా ఈజీ చేస్తుండే, ఏం కాదు బ్రో, చాలా సపోర్ట్ చేస్తుండే. అండ్ అక్కడ క్యారవాన్ కూడా హీరో క్యారవాన్ అని అనుకోకు, నువ్వు కూడా వాడుకో క్యారవాన్, చలి ప్రదేశము, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి దాన్ని. అవును, చాలా సపోర్టివ్గా ఉన్నారు. Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. Oh my god. Mwah!